హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరం నుంచి ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు జనం తరలి వెళ్తున్నారు. వేలాది ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసింది. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లక్డీకపూల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ సైతం కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న వాహనాలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రద్దీ పెరిగింది. రహదారిపై కిలోమీటర్ల మేర బారులు తీరాయి. నగర జనమంతా సొంతూళ్లపాటు పట్టడంతో ఏపీ పోలీసులు వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్ పై ఫోకస్ పెంచారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. గతంలో దావోస్ లో కుదిరిన పెట్టుబడులపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పెట్టుబడులను ఫాలో అప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణలో పరిశోధనలకు నిలయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు తయారు చేసిన సెల్ఫ్ డ్రైవ్ కారు ఆవిష్కరణకు దిక్సూచన్నారు. మనిషి లేకుండా 25,000 కిలోమీటర్లు నడిచే కారు రూపకల్పన వారి ప్రతిభకు నిదర్శనమన్నారు. టెస్టింగ్ పూర్తయ్యాక డ్రైవర్లెస్ వాహనాలను సచివాలయంలోకి వినియోగంలోకి తెస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ టెక్నో ఫెస్ట్ ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగులకు 1,00,000 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. బీమా అమలు కోసం బ్యాంకర్లతో సంప్రదింపులు పూర్తయినట్టు చెప్పారు. త్వరలోనే బీమా అమలు చేస్తామన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కమిటీ నియామకాలపై చర్చించారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. విభేదాలకు చోటు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కూటమి సర్కార్ పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరిగాయన్నారు. పర్యాటకంలో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. అతి పురాతనమైన లైట్ హౌస్లకు ఏపీ కేంద్రంగా మారిందన్నారు. పర్యాటక రంగంలో మత్స్యకారులను భాగస్వామ్యం చేస్తున్నామని, రాష్ట్రంలోని 17 లైట్ హౌస్ల దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విశాఖను గ్లోబల్ సిటీగా గుర్తింపు తెస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన అధికారుల సమీక్షలో మాట్లాడారు. నగర అభివృద్ధిపై చంద్రబాబు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతున్నామన్నారు. నగరానికి మచ్చ లేకుండా అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు పనిచేస్తున్నట్లు చెప్పారు. రప్ప డైలాగులు మానేసి చదువు మీద దృష్టి పెట్టాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ యువతకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా డబ్బాకులపల్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నాడు దుష్ట శక్తుల సంహరణ కోసం ఎన్టీఆర్ పుడితే 2019లో అరాచక శక్తుల నుంచి యువతను కాపాడేందుకు లోకేష్ వచ్చారన్నారు. అంబేద్కర్, బిఎన్ రావు, సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన పోస్టు పెట్టారు. రాజ్యాంగ శిల్పి అంబేద్కర్, సలహాదారు బిఎన్ రావు హిందూ వ్యతిరేకులు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్వయంగా రాయలేదన్నారు. ఇద్దరు కలిసి హిందువులకు సమాన హక్కులు లేకుండా చేశారన్నారు. హిందువుల ఐక్యత కోసం కొత్త రాజ్యాంగం అవసరమన్నారు. తిరుపతిలో పౌర హక్కుల సంఘం ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఇవాళ తిరుపతిలో జరిగే పౌర హక్కుల సంఘం 20వ మహాసభల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జాతీయ చిహ్నాన్ని అవమానించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ముందస్తుగా పౌర సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్ చెరువు, ఆదిలాబాద్ లో 8, రాజేంద్ర నగర్ లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు. ఢిల్లీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఊపిరాడనివ్వని గాలి కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్ మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు చైనా మాంజాతో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఒక బాలుడికి దోసకాయను మాంజాతో కోసి చూపిస్తూ చైనా మాంజాతో జరిగే నష్టాన్ని వివరించారు. మాంజా తగిలితే ప్రాణాలకే ప్రమాదమని, నిషేధిత చైనా మాంజాను కొనుగోలు చేయొద్దని సూచించారు. పతంగుల కోసం పత్తి దారాన్ని వాడాలన్నారు. అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు పరారీలోనే ఉన్నట్టు నిఖిత తండ్రి చెబుతున్నారు. అతన్ని ఇంటర్పోల్ అరెస్ట్ చేసిన వార్తల్లో నిజం లేదన్నారు. శ్రీశైలంలో వచ్చే నెల 8 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరిగింది.
జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో భక్తులకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. వేలాదిగా వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అవుతున్నారు. బడ్జెట్ రూపకల్పనపై వారి అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ నెల 28 నుంచి జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లో భద్రతా బలగాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొత్త వారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచిస్తున్నారు. బెంగళూరు చందాపురలో డెంటల్ కాలేజ్ విద్యార్థిని యశస్విని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీలో వేధింపులే ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టార్చర్ పెట్టిన ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు. బెంగళూరు సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పై సిబిఐ దాడులు చేసింది. సంస్థ జాయింట్ డైరెక్టర్ 9.5 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచగొండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు కొత్త తరం రక్షణ కవచంగా ఎన్ఐడిఎంఎస్ నిలుస్తుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్ 9వ ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీన్ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ రూపొందించింది. ఐఈడీలకు సంబంధించి సమాచార సేకరణ, పరిరక్షణ, పంపిణీ కోసం ఇది జాతీయ స్థాయిలో ఒక సురక్షితమైన డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను హోంమంత్రి అమిత్ షా దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీ ఆరోపించారు. కోల్కతా ఐపాక్ ఆఫీస్ పై దాడి చేసి తమ పార్టీ ఎన్నికల డేటాను లూటీ చేశారన్నారు. అమిత్ షా ఇంటి ముందు నిరసనకు దిగిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే రాజ్యాంగ అధికారాన్ని సీఎం మమతా బెనర్జీ కోల్పోయారని బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ అన్నారు. కోల్కతా ఈడీ సోదాల సందర్భంగా సీఎం వ్యవహరించిన తీరు శిక్షార్హమని అన్నారు. గురు తేజ్ బహదూర్ నుద్దేశించి ఢిల్లీ అసెంబ్లీలో మాజీ సీఎం అతిషి చేసిన వ్యాఖ్యలు మున్సిపల్ కార్పొరేషన్ కు వ్యాపించాయి. అతిషి వ్యాఖ్యలపై కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. అటు ఆప్ కౌన్సిలర్లు కూడా ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు. రాజస్థాన్ బికనీర్లో ప్రపంచ ప్రఖ్యాత క్యామిల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బికనీర్ వీధుల్లో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. దేశ ప్రయోజనాలు, ధరను బట్టే దేశ ఇంధన నిర్ణయాలు ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 500% సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి సంబంధించిన అన్ని అంశాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. జనవరి 29న సభ ఉండదు. జనవరి 30న ఆర్థిక సర్వే సభ ముందుకు రానుంది. ఫిబ్రవరి 1 ఆదివారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దిగివచ్చినట్లు కనిపించిన బంగారం మళ్లీ పైకి దూసుకుపోతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,39,310 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,27,700 రూపాయలకు చేరింది. అతిపెద్ద పండుగ పొంగల్ సమీపిస్తుండటంతో తమిళనాడులో మల్లెపూల ధర ఆకాశాన్ని అంటింది. మధురై మార్కెట్లో కేజీ మల్లెపూల ధర 6,000 రూపాయలకు చేరింది. గతంలో ఎప్పుడూ ఇంత ధర పలకలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో తన జట్టుకు మద్దతు తెలిపేందుకు ప్రముఖ నటుడు రామ్ చరణ్ సూరత్ వచ్చారు. ఈ పోటీలో ఆయన జట్టు ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ పాల్గొంటోంది. మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ను మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ఆరంభించింది. నవీ ముంబై వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. ముంబై నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సదైన్ డి క్లర్క్ బ్యాట్ తో పాటు బంతితోనూ రాణించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై సజీవన్ నజనా, నికోలా కేరీ ఆదుకోవడంతో నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.